మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీత గోపీనాథ్ పై భారీ మెజార్టీతో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఇక దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నవీన్ యాదవ్. అయితే ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యంలోనూ కొనసాగారు నవీన్ యాదవ్. పోస్ట్ బ్యాలెట్లు మొదలుకొని ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ తన మెజార్టీని పెంచుకుంటూ ముందుకు సాగారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. కౌంటింగ్ మధ్యలోనూ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు దీపక్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడాన్ని హర్షిస్తూ నాచారం చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకొని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ప్రభకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీని భారీ విజయానికి దోహదపడ్డాయని, ప్రజల సంపూర్ణ మద్దతుతో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మరిన్ని విజయాలు సాధిస్తూ ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన 6 గ్యారంటీలు ఈ పొద్దు మహిళలకు కానీ మొట్టమొదటి బస్సు ఉచితంగా పెట్టింది మా గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అలాంటి కరెంటు 200 యూనిట్లు, ఇప్పుడు గ్యాస్ 500 రూపాయలు, ఈ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నిర్వహించినాడు. ఈరోజు 1, 2 మిగిలినవి కూడా రాబోయే రోజుల్లో మా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాల్లో మా రేవంత్ రెడ్డి ప్రజల్లో వినలేని సేవ చేస్తున్నారు చెప్తూ మీకు అందరికీ కూడా మీడియా మిత్రులకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు పంటల వాతావరణంగా ఉన్న మన హైదరాబాద్ మొత్తం అని కూడా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఏం మేలు చేశాడు, ఇచ్చిన మాటలు ఎంతవరకు నిలుపుకున్నారని చెంప ఏటు పడింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎలక్షన్ చెప్పింది. ప్రజలు ఈరోజు అత్యధిక మెజార్టీతో మా నవీన్ యాదవ్ గారిని గెలిపించినారంటే సామాన్య మాటలు కాదు. రేవంత్ రెడ్డి గారి కష్టం, శ్రమ అన్నీ కూడా ఈరోజు అతనికి ఫలించి ప్రజలు గుర్తించి ఈరోజు ఇంత పెద్ద మెజార్టీతో నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నుండి అసెంబ్లీకి తోలుతున్నారు. ఇది టీఆర్ఎస్ గుర్తించుకోవాలి. అహంకార పూర్తి మాటలు ఎప్పటికీ నడవు. ఎప్పటికైనా పని చేసిందే గుర్తించుకుంటారు ప్రజలు అనేది